అభయకు వచ్చినందుకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఇంకా ఆలోచన స్వామి గారి భజన అమోఘం, అద్భుతం. ఈ యొక్క గుడికి వెళ్ళినా సరే, పుణ్యక్షేత్రానికి వెళ్ళినా సరే, మనం కళ్ళతో చూడాలి, చెవులతో వినాలి, మనసుతో ఆస్వాదించాలి, ఇంకా అక్కడ ఉన్న గుడి యొక్క ప్రత్యేకతను తెలుసుకోవాలి. స్వామీజీ గారు మేము ఏదైనా తప్పు చేసినప్పుడు మనం తిట్టేవారు, అలాగే మనం గర్వించేవారు కూడా. ఎందుకంటే స్వామీజీ గారు ఏమన్నారంటే మాకు, అరే నాన్న, ఇప్పుడు మీరు చిన్న తప్పు చేస్తున్నారు, ఆ చిన్న తప్పు రేపు కాస్త పెద్ద తప్పు కావచ్చు. అదే చిన్న పాపనైనా మనం పెద్ద కర్రతో ఎలా కొడతామో మనం కూడా అది పాటించాలి. ఆ చిన్న తప్పు కూడా చేయనప్పుడే మంచిగా మరియు పరిపూర్ణ మంచిగా అవుతామని ఎన్నో సూపర్ 60 అనే వాళ్ళు ఒక యూనిక్ అని, నేను ఈ సందర్భంగా సూపర్ 60 స్టూడెంట్స్ మేము ఒక యూనిక్ అని చెప్తాం. మా రూమ్ లోకి వెళ్ళి మేము డైరీ రాసాము. డైరీ రాయడం వల్ల ఉపయోగం ఏంటంటే ఫస్ట్ హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అవుతుంది, లాంగ్వేజ్ సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలో అలా ప్రాక్టీస్ అవుతుంది. అలా మాకు స్వామీజీ ఫస్ట్ రోజు వచ్చినప్పుడు గైడెన్స్ ఇస్తారు. అంటే డైరీ ఇంగ్లీష్ లో రాయాలి, డైలీ రాయాలి, యూజెస్ కూడా చెప్పారు. దాన్ని బట్టి మేము డైలీ రాసాము. ఇప్పుడు మేము డైరీ నేను పర్ఫెక్ట్ గా రాయగలుగుతున్నాను బికాస్ ఆఫ్ స్వామీజీ. థ్యాంక్ యూ స్వామీజీ, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఫుడ్ తిని చాలా వేస్ట్ చేస్తాను కాబట్టి ఇక్కడ ఫుడ్ వేస్ట్ చేయకుండా ఎలా తినాలి, ఏమేమి తినాలి, అలాగే మిల్లెట్స్ చాలా రకాలవి స్వీట్స్ అన్ని మాకు స్వామీజీ తినిపించారు. ఐ హార్ట్లీ థ్యాంక్స్ టు స్వామి, ఫుడ్ వేస్ట్ చేయకుండా తినాలని నేర్పించారు. అండ్ నెక్స్ట్ స్పాన్సర్స్ లారస్ ల్యాబ్స్, బీజార్ మైనింగ్, రమేష్ గల్లీ ఫౌండేషన్, కాంటినెంటల్ కాఫీ, కళామందిర్, రెగల్ రెక్స్నాట్, రామ్కి, వీళ్ళందరూ లేకపోతే సూపర్ 60 చేయలేదు. ఇక్కడ అభయ నిస్వార్థ సూపర్ 60 చేయలేదు. లారస్ ల్యాబ్ 20 lakhs డొనేషన్ చేసింది సూపర్ 60 కోసం. వీళ్ళ వల్లనే మేము ఇంత హాయిగా తినుకుంటూ చదువుకుంటూ ఉన్నాం. వీళ్ళు లేకపోతే అభయ నిస్వార్థ సూపర్ 60 చేయలేదు. असल मैं डाइजेस्ट नहीं कर ले सक रही, मैं यहाँ इतने दिन कैसा रही और मैं कितनी हिम्मत से रही, मुझे नहीं पता. मैं पहली बार हॉस्टल में रही हूँ. अब मैं आदत कर ली हूँ कि अगले भी मैं कैसा हॉस्टल में रहना है, कैसा फ्रेंड्स बनाना है, किससे कैसा बिहेव करना है, मैं सब कुछ पता कर ली हूँ. रियल स्टोरी में हर एक नए लोग आके अपना रियल स्टोरी बताते हैं. वो बहुत मोटिवेशन और इंस्पिरेशन रहती. हमें बहुत कुछ सीखे हैं यहाँ से. मैं कभी भी नहीं भूल सकती अभया को और स्वामी जी को. बहुत शुक्र अदा करती हूँ मैं. ఇక్కడ మేము కర్మయోగ అంటే చెప్పితే చేసేది కూలి పని అని అంటారు, చెప్పకుండా చేసేది సేవ అని అంటారు అని మాకు స్వామీజీ చెప్పారు. అంటే ఇక్కడ ప్రతి ఒక్క వస్తువు కూడా మేము మా ఓన్గా నేర్చుకొని వెళ్ళి మా అమ్మమ్మకి తాతయ్యకి హెల్ప్ చేస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. నేను ఒక రోజు కూరగాయలు కట్ చేసినప్పుడు స్వామీజీ వచ్చి ఏం చెప్పారంటే, నువ్వు కూరగాయలు కట్ చేసినప్పుడు నువ్వు నీ ఈగోని కట్ చేసుకుంటున్నట్టు అనుకోవాలి, నువ్వు ఇల్లు నూపుతున్నప్పుడు నీలో ఉన్న చెడ్డ విషయాలన్నీ నూకేస్తున్నట్టు అనుకోవాలి. అట్లా ప్రతి ఒక్క పని వెనకాల ఏదో ఒక కారణం చెప్పి మమ్మల్ని ఎంతో ఇన్స్పైర్ చేస్తున్నారు స్వామీజీ. हम वादा करेंगे कि हम फिर से आएंगे इधर. आज मैं सिलेक्ट हुआ नहीं हुआ ये बाद में, लेकिन ये हमारा घर है, हम इधर कभी भी आ सकते. स्वामी जी हमारा पेरेंट्स जैसा इधर देखभाल कर रहे, हम इधर आते रहेंगे.